గారు తప్ప ఈ క్యారెక్టర్ కి ఎవ్వరూ సూట్ కారు. స్టోరీ నార్మల్ స్టోరీ అండి. మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు ఏమవుతుంది నెక్స్ట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. దాబడి దిబడి అంతా కూడా అమేజింగ్ యాజ్ యూజువల్. యా నేను ఆ ఫ్యామిలీతో 20 మెంబర్స్ సినిమాకి వచ్చాను. సూపర్ అని చెప్పట్లే కానీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వండర్ఫుల్, థియేటర్ అసలు వైబ్రేషన్ కంప్లీట్. యాక్షన్ అయితే అదిరిపోయింది అసలు. చచ్చిపోయేటోడు వార్నింగ్ ఇవ్వకూడదు, చంపేటోడు ఇవ్వాలరా అంటాడు. బాలయ్య బాబు వచ్చాడంటే ఏ సినిమాను తప్పుకోవాల్సిందే. ట్రైన్ మొత్తం మైండ్ అమేజింగ్ ఆన్ ద పాయింట్. లాగ్ కూడా ఎక్కడ అనిపించలేదు, చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ పండగకి హిట్ కొట్టినట్టు డెఫినెట్ గా నో డౌట్. యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయి? చాలా నీట్ గా ఉంది యాక్షన్ కూడా. ఇంతకు ముందు హడావిడి కైండ్ ఆఫ్ యాక్షన్ అనిపించలేదు నాకు. చాలా నీట్ గా ఉంది. అఖండ తర్వాత సూపర్ బ్లాక్ బస్టర్. అంటే ఈ ఏజ్ లో కూడా అందరికి బాలయ్య గారు తప్ప ఈ క్యారెక్టర్ కి ఎవ్వరూ సూట్ కారు ఈ క్యారెక్టర్ కి. సో యా, అంటే చాలా అందరికి నచ్చే సినిమా. అందరికి డెఫినెట్ గా నచ్చుతుంది. ఫ్యామిలీ అంతా చూడొచ్చు. అందరి క్యారెక్టర్ ఈక్వల్లీ చాలా ఇంపార్టెంట్ దీంట్లో. యా, ఈక్వల్లీ ఇంపార్టెంట్. డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అనేది చాలా బాగా తీశారు. లైక్ అన్రిక్వైర్డ్ సీన్ లాంటివి ఏమీ లేవు. అండ్ హీరోయిన్ రొమాన్స్ అలాంటి కంటెంట్ కూడా లేదు. ఆన్ ద పాయింట్ క్యారెక్టర్ని చాలా బాగా డిఫైన్ చేశారు. రొటీన్ స్టోరీ అంటే లైట్గా, అంటే పాప కోసం చేయడం అదంతా మనం కొంచెం గెస్ చేయొచ్చు సీన్స్. బట్ డైరెక్షన్ చాలా బాగుంది, యాక్టింగ్ అంతే. సో ఎలా ఉంది అంటే యాక్షన్ ఎపిసోడ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా క్రేజీగా ఉంది ఆబ్వియస్లీ. ఓకే, ఎవ్రీబడి ఈస్ లైక్ నాన్ స్టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ వర్త్ క్యాప్చరింగ్. ఎవ్రీథింగ్ ఇస్ గ్రేట్. ఇట్స్ గ్రేట్. అంతా యాజ్ యూజువల్ తమన్ మ్యూజిక్ ఇట్స్ అమేజింగ్. దాబడి దిబడి అంతా కూడా అమేజింగ్ యాజ్ యూజువల్. యా, full plot twist by the plot twist kada. I don't want to spoil the movie, that's why I'm not giving much, but like డాకు క్యారెక్టర్ లో గుర్రం సీక్వెన్సెస్ అది బాగుందా లేదంటే ఫస్ట్ హాఫ్? నాకు సెకండ్ హాఫ్ ఇంకా నచ్చింది ఆఫ్టర్ లైక్ ద యా. సో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫర్ సంక్రాంతి. 100% పర్ఫెక్ట్. ఊర్వశి ఐటమ్స్ ఎక్కడ అనిపించింది? అది నాకు అన్నెసెసరీగా అనిపించింది ఆనెస్ట్లీ. షీ యాడెడ్ నో పాయింట్ టు ద స్టోరీ. యా, వచ్చింది ఎస్ఐ అని చెప్పి స్పోర్ట్స్ బ్రాలో వచ్చింది అంతే. దానిపైన ఏంటంటే ఇంత ముందు బాలకృష్ణ గారి చెన్నకేశ్వర రెడ్డి, సమసింహారెడ్డి ఆ ప్లాట్ లో ఉంటుంది. లేదు, ఏం ప్లాట్ లోనే లేదు ఇది అసలు. ఎస్ఐ అని చెప్పి స్పోర్ట్స్ బ్రాలో వస్తుంది. అయితే ఏం చేయాలి చెప్పండి. ఆబ్వియస్లీ బాలయ్య, బాబీ డియోల్, ఇంకేమన్నా అమేజింగ్. ఏమండి, బాలయ్య ఇస్ బాలయ్య. హీ కెనాట్ బి కంపేర్డ్ విత్ ఎనీబడి. ఏంటండి? లేదండి, అంత అంటే బాలయ్య బాబు మాస్ లెవెల్కి చాలా బాగా. బాబు గారి డైరెక్షన్ ఇస్ వండర్ఫుల్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వండర్ఫుల్, థియేటర్ అసలు వైబ్రేషన్ కంప్లీట్. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. ఏంటండి? బాగలేదు, నాకు అర్థం కాదు. కంప్లీట్ మూవీ అండి. ఇట్స్ ఎ కంప్లీట్ మూవీ. బాలయ్య గారి ఫ్యాన్స్ కి ఇట్స్ అ విజువల్ ట్రీట్. చాలా అంటే చాలా బాగుందండి. సెంటిమెంట్ చాలా బాగుంది. యాక్షన్ అయితే అదిరిపోయింది అసలు. చాలా అసలు మైండ్ బ్లోయింగ్. ఓకే, సూపర్ ఉంది. జై బాలయ్య. సంక్రాంతి అన్స్టాపబుల్. బాలయ్య బాబు చాలా బాగా చేశాడండి. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, అందరు తప్పకుండా చూడాలి. సాంగ్స్ చాలా బాగుంది సార్. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, అందరూ ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. సాంగ్స్ సూపర్, బాలయ్య యాక్షన్ సూపర్. ఈ ఏజ్ లో కూడా చాలా స్లిమ్ గా, స్టైలిష్ గా, అందరికీ ఎంటర్టైన్మెంట్ గా ఓరియంటెడ్ గా ఉన్నారు. బాబీ డైరెక్షన్ సూపర్, బాలయ్య బాబు యాక్షన్ సూపర్. చాలా బాగుంది. ఫైట్స్ కూడా బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఇట్స్ వెరీ నైస్. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. కంటెంట్ చాలా బాగుంది, అన్నీ బాగున్నాయండి. ప్రతి క్యారెక్టర్. మ్యూజిక్ ఇస్ ఆల్సో, మ్యూజిక్ అంత లేదు బట్ ఇట్ ఇస్ ఫైన్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ గుడ్ యాక్చువల్లీ. నైస్, వెరీ నైస్. ఇట్ ఇస్.
థ్యాంక్ యూ సినిమా అండి అంతే, మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. బాలకృష్ణ సినిమా అంతే, మళ్ళీ చూపించాడు. అద్భుతాలు లాంటివి ఏం లేవు, చాలా ప్రెడిక్టబుల్, బాగుంది. అంటే బాలకృష్ణ సినిమా అంతే అండి, అలానే ఉంది. స్టోరీ నార్మల్ స్టోరీ అండి, మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు ఏమవుతుంది నెక్స్ట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. బట్ మీకు వచ్చే హై మూమెంట్స్ మీకు ఉంటాయి, అంటే ఆయన నరకడం కానీ ఆయన డైలాగ్స్ కానీ మీకు ఉంటుంది కదా, ఇంకా బాలకృష్ణ హై అనేది ఉంటుంది ఇంకా అంతే. సాంగ్స్ మీకు ఎలా అనిపించింది? అంటే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది బాగుందని చెప్తున్నారు. ఫ్యామిలీ కూడా చాలా బాగుందండి, ఎమోషనల్ సెంటిమెంట్ కూడా చాలా బాగా ఒక్కొక్క చోట ఉన్నాయి, అంత పెద్ద ఎక్కువ ఎమోషన్స్ ఏం లేవు. ముందు దబిడి దిబిడి అనే సాంగ్ కొంచెం ట్రోల్ అయింది, అంటే బాలయ్య గారు వయసుకి. సో థియేటర్ చూస్తున్నప్పుడు ఏమన్నా ఆ సాంగ్ కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది? అంత ఏం లేదండి, అంత వల్గర్ గా అయితే ఏమీ లేదు, వల్గర్ గా అయితే ఏమీ లేదు. డ్రెస్సింగ్ కూడా చాలా బట్ ఎమోషన్స్ చిన్నపిల్లకి బాలయ్య గారు ఎప్పుడు ఉండేది అది, ఎప్పుడు ఉండే అన్ని ఫిలిమ్స్ లో చాలా బాగుంది. అమ్మో అసలు చెప్పలేమండి. జై బాలయ్య సూపర్ హిట్, బ్లాక్ బస్టర్, ఫ్యాన్స్ కి బ్లాక్ బస్టర్ సినిమా హిట్, అందరూ చూడడానికి సినిమా హిట్. ఫ్యాన్స్ అయితే తప్పకుండా ఫైట్స్ యాక్షన్ చాలా బాగున్నాయి. బోయపాటి 2 అని చెప్పుకోవాలి, బోయపాటి రేంజ్కి ఎదగలేదు కానీ డైలాగ్స్ అట్లా సాంగ్స్ లో హిట్ కొట్టినట్టే హిట్. ఫ్యాన్స్ కి బ్లాక్ బస్టర్, మేము ఫ్యాన్స్ బ్లాక్ బస్టర్. నేను ఆ ఫ్యామిలీతో 20 మెంబర్స్ సినిమాకి వచ్చాను. సంక్రాంతి విన్నర్ ఏ సినిమా ఉంటుంది? ఇంకా సంక్రాంతి రిలీజ్ అయితే కానీ చెప్పలేము, అది కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్ కాబట్టి ఈ 2 సినిమాలు హిట్ అవుతాయి. సూపర్ హిట్. మళ్ళీ అసలు బాలకృష్ణ గుర్రం మీద వచ్చామంటే మళ్ళీ ఆదిక్ష 369 మళ్ళీ సేమ్, అది మామూలుగా లేదు అసలు, చాలా బాగుంది, ఎక్సలెంట్. లేదు రికార్డ్స్ ఏం బ్రేక్ చేయదు, బాగుంది. ఇట్ వాజ్ అ హిట్. ఎలివేషన్స్ అవి అయితే చాలా బాగున్నాయి, బీజిఎం అది బాగా ఇచ్చాడు. ఇట్ వాజ్ అ హిట్. ఐటమ్స్ ఎలా ఉందండి ఊర్వశిది? బాలే స్టెప్పులు అయితే అవసరం వేరే లెవెల్. అంటే బాలయ్య బాబు ఊర్వశి ఇద్దరు ఒకే ప్రేమ చూస్తే ఎలా అనిపించింది? కొద్దిగా ఏ చెట్కలు బట్ కామెడీగా ఉంది, బట్ చాలా బాగుంది. డాకు మహారాజ్ బాగుంది. డాకు మహారాజ్ అయితే ఒక సాటిస్ఫై అవుతారు సినిమాకి వచ్చిన వాళ్ళు. ఒక మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి. బాలయ్య బాబుకి ఎటువంటి ఎలివేషన్స్ కావాలో, ఎటువంటి డైలాగ్స్ కావాలో అవన్నీ బాగా పెట్టారు. దాంతోపాటు ఎమోషన్ స్టోరీ కూడా పెట్టారు. చాలామంది ఏమంటారంటే మనం బాలయ్య బాబు సినిమాలకు వెళ్ళాలంటే బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాలంటారు. దీనికి అవసరం లేదు, బ్రెయిన్ కూడా తీసుకెళ్ళచ్చు. సూపర్ అని చెప్పట్లే కానీ బాగుంది. మనం ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక ఒక క్రేజీ షార్ట్స్ కానీ చూడడానికి కూడా బాగున్నాడు మనిషి. తమన్ అసలు ఏమో బాలయ్య బాబు వస్తే ఇంక కొట్టేసా బీజం అన్నట్టు కొట్టాడు తమన్. అసలు బాలయ్య బాబు ఉన్నాడు చాలా నాకు అన్నట్టు సాగు కొట్టాడు బీజం అయితే. ఒక ఎమోషన్ ఉంది, అంటే లవ్ ట్రాక్లు ఇవి సాంగ్లు ఏవో కొద్దిగా బెటర్ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే కొంతవరకు ఉండాలి. సాంగ్స్ పర్లేదు బాగానే ఉన్నాయి. ఎమోషన్ ఫస్ట్ ఆఫ్ ఎలివేషన్స్ మాత్రం క్రేజీ, అసలు ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, మాస్ అసలు ఊర మాస్ అన్నట్టు ఉంటుంది ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి ఏంటంటే ఎమోషన్స్ స్టోరీస్ రావడం వల్ల కొద్దిగా డెల్ అవుతుంది, కాసేపు ఒక ల్యాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సెకండ్ హాఫ్ ల్యాగ్. ఓవరాల్గా అయితే ఒక మంచి మూవీ, హిట్ మూవీ అంతే. సూపర్ బ్లాక్ బాస్టర్ అని చెప్పాను. ఫ్యాన్స్కి మాత్రం బ్లాక్ బాస్టర్ అనిపించేస్తుంది, మామూలుగా హిట్ మూవీ. చాలా బాగుంది సినిమా, గేమ్ చేంజర్ కాదు. డాకు మహారాజ్ సంక్రాంతి విన్నర్ అయిపోయింది. ఒక డైలాగ్ ఉంటుంది, చచ్చిపోయేటోడు వార్నింగ్ ఇవ్వకూడదు, చంపేటోడు ఇవ్వాలరా అంటాడు. నెక్స్ట్ లెవెల్. ఎలివేషన్ సీన్ చాలా బాగున్నాయి. విన్నర్ అని ఫిక్స్ అయిపోవడమే. జై బాలయ్య. అసలు మామూలుగా లేదు, ఎక్స్పెక్ట్ చేయరు మీరు ఊర్వశి ఎట్లుంటుందో. చాలా బాగుంది సాంగ్. బాబీ గారు కూడా సాంగ్ అపీల్ అయినట్టు. అవును, బాబీ గారు ఇంకా శేఖర్ మాస్టర్ కూడా ఉన్నారు. చాలా బాగుంది సినిమా, ఒక్క చోట కూడా బోర్ కొట్టలేదు అస్సలు. మొత్తం హై ఎలివేషన్, పర్ఫెక్ట్ అన్న. పర్ఫెక్ట్ విన్నర్ అయిపోయింది, ఇంకా గేమ్ ఓవర్ అక్కడ అంతే విన్నర్. గుర్రం మీద సీన్స్ అవన్నీ ఎలా అనిపించింది? అన్ని క్రేజీ ఉన్నాయి. ఒక శాండ్ స్టార్మ్ సీన్ మాత్రం ఉంటుంది, ఆ బీజిఎం ఇంకా సీన్ మొత్తం క్రేజీ ఉండే. ఆ సీన్ విజువల్స్ అసలు ఒక శాండ్ స్టార్మ్ సీన్ ఉంటుంది, ఒక విలన్ ని చంపేస్తాడు, క్రేజీ సీన్ అది మాత్రం. ప్రీ క్లైమాక్స్ లో అమేజింగ్. బాబీ డియోల్ క్రేజీ ఉన్నాడు, లుక్ మాత్రం హెయిర్ స్టైల్ అంతా గుద్దవాళ్ళు ఉన్నాడు, క్రేజీ. చాలా బాగుంది మూవీ. ర్యాంప్ పాడిచ్చాడు బాలయ్య. తమన్ మ్యూజిక్, బీజిఎం చాలా హైలైట్ చేసిన మూవీకి. ఎలివేషన్లో యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఇంకా మైండ్ బ్లాక్. అందరికీ సంక్రాంతి ఫీస్ట్. బాలయ్య బాబు ఫ్యాన్స్కి అయితే ఇంకా అల్టిమేట్ మాస్ ఎంటర్టైనర్. చాలా బాగుంది. 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ అయితే ఇంకా మైండ్ బ్లాక్.
చాలా బాగుంది మూవీ. సంక్రాంతి బాలకృష్ణ హిట్ కొట్టినట్టేనా మరి సంక్రాంతి? కన్ఫర్మ్ సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబు సినిమా అన్న. బాలయ్య బాబు వచ్చాడంటే ఏ సినిమా తప్పుకోవాల్సిందే. దబిడి దిబిడి చాలా బాగుంది. క్రేజీ డైల్ బ్రెయిన్ మొత్తం మైండ్ ఎలివేషన్స్ చచ్చేవాడు కాదు. బీజం మొత్తం ఇరిగిపోయింది శ్రీధర్. సంక్రాంతి హీరో అంటే బాలయ్య బాబు. నాడు మూవీ భయ, డబుల్ బ్లాక్ బస్టర్. నాడు అంటే చాలా బాగుంది. ఇది నరసింహనాయుడుకి ఎక్స్టెన్షన్ లా ఉంది మూవీ. అప్పుడు ఫస్ట్ జనరేషన్ నరసింహనాయుడు లా ఉంటే ఇప్పుడు సెకండ్ జనరేషన్కి ఇది ఒక నరసింహనాయుడు అవుతుంది. చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. బీజిఎం తమ్మన్ మ్యూజిక్ యాడెడ్ అడ్వాంటేజ్ మూవీకి. ఒక మెట్ట ఎక్కిచ్చేసింది, ఎన్హాన్స్ అయిపోయింది మూవీ అంతా. ఇట్ ఈస్ స్టిల్ రన్నింగ్ ఇన్ యువర్ మైండ్. నా మైండ్లో తిరుగుతుంది బ్యాక్గ్రౌండ్. చాలా చాలా బాగుంది. 100% వర్త్ వాచింగ్. నేను ఫస్ట్ టైము ఎన్బీకే మూవీ ఫస్ట్ టైం థియేటర్లో చూసినాను. నేను నా లైఫ్లో మొత్తంలో 100% జస్టిఫై అయినాను. థ్యాంక్ యూ సో మచ్. యాడెడ్ అడ్వాంటేజ్ ఇది. తమ్మన్